ఉగాది సందర్భంగా మామిడికాయల రేట్లు భారీగా పెరిగాయి. కేజీ మామిడికాయలు 100 రూపాయల పైనే పలకడంతో వినియోగదారులు అటువైపు చూడడానికే ఆసక్తి చూపించడం లేదు. ఉగాది పచ్చళ్లు ప్రధానంగా ఉపయోగించే మామిడిని కొనాలా వద్దా అని సతమతమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రేటు ఎంత ఉన్నా ఉగాది రోజు మామిడి రుచి చూడాల్సిందేనని కొంతమంది చెబుతున్నారు. ఇటు మామిడి రేట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. అనేది ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఉగాది నుంచి ఏవైనా సరే ముహూర్తాలు కావచ్చు, ఏవైనా సరే పండగలు కావచ్చు, లేదంటే ఏవైనా శుభకార్యాలు కావచ్చు, ఎప్పటి నుంచి ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రధానంగా ఉగాది అంటే ప్రధానంగా గుర్తొచ్చేది ఈ పచ్చడి, ఉగాది పచ్చడి అనేది గుర్తొస్తుంది. ఈ ఉగాది పచ్చడిలో ప్రధానంగా ఉపయోగించేది మామిడికాయ. ఇంతకు ముందు మామిడికాయ అనేది ఒక నెల రోజుల ముందు నుంచే పూత అనేది ఉంటుంది. కానీ మామిడికాయ అనేదాన్ని మాత్రం ఉగాది రోజు నుంచే తినాలి, కొత్త అమావాస్య రోజు నుంచే తినాలి అనేది తెలుగువారు ప్రధానంగా పెట్టుకునేటటువంటి నిబంధన. ఈరోజు మార్కెట్లో ఈ మామిడికాయ రేట్లు అనేది చూస్తే ఒక రకంగా చెప్పాలని అంటే మాత్రం కళ్ళు బయర్లుగా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనతో ఈ మామిడికాయలకు కొనడానికి వచ్చినటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. అమ్మ చెప్పండి, మామిడికాయ రేట్లు ఎలా ఉన్నాయి? మామిడికాయ రేట్లు అయితే ఇంతకుముందు అంటే చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడైతే మాత్రం చాలా 1000 రేట్లుగా పెరిగిపోయినాయి. ఏ ఒక వస్తువు కొనాలనే భయం వేసేస్తుంది. సామాన్ల కాడికి వెళ్ళడానికి 1000 రూపాయలు అప్పుడు 500 పెట్టుకొని వెళ్తే ఎన్నో సామాన్లు వచ్చేవి. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుకెళ్ళినా 10 సామాన్లు రావడం లేదు. చాలా కష్టంగా ఉంది. వీటితో మాట్లాడలేకపోతాను అసలుకి. ఇప్పుడు మామిడికాయ రేట్ అనేది ఎలా ఉందమ్మా? అడిగారు కదా? అడిగాను. పావు కిలో 30 రూపాయలు అంట. అంతే కిలో అర కిలో 60 రూపాయలు, అలాగా కిలో 120 రూపాయలు. మరి ఏం కొనుక్కొని ఏం తింటాం చెప్పు? కొనడానికి ఇబ్బందిగా ఉంది, తిండి కూడా ఇబ్బందిగా ఉంది. కొని తినకపోతే అవదు. మరి మీరు అంటున్నట్టు కొని తినకపోతే అవదు. ఉగాది రోజు మామిడికాయ అనేది తినాలి అని చెప్పేసి అంటారు కదా, మరేంటి కొంటారా కొనరా మీరు చెప్పండి? మరి కొనాలా? అది అలాగే ఇది ఈ రోజు రేపు తినకపోతే అవదు. అది తినకపోతే మరి ఏం తినకూడదు కూడా. అది మరి ఇంకేంటి, కొనాలా, కంపల్సరీ కొనాలా. మన తెలుగు ఇదిలోనే అది కొనాలా. కొనేసి మనం పచ్చడి ముందు ఉగాదికి పచ్చడి చేసుకొని తినాలా, దేవుడు పెట్టి తినాలా. అది మరి రేట్లు ఎందుకు పెరిగాయి అనుకోండి, మీకేమైనా అవగాహన ఉందా? రేట్లు మరి అంటే మరి అక్కడ కాయలు అక్కడ లేవు, ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏదో సవకి కొంచెం తక్కువకి వస్తే మనకు కూడా తక్కువ ఇస్తారు. వాళ్ళకు కూడా ఎక్కువకి వచ్చేవి. వాళ్ళు ఒక 20 రూపాయలు కొంటే మనకు 10 రూపాయలు వేసుకొని పావు కిలో ఇస్తున్నారు అంతే. మరి ఇప్పుడున్న రేట్లు ముందు తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటే మీ అవగాహన? మరి ఎక్కడ మామిడికాయలు గట్రా బాగా వచ్చినా చేసినా బజార్లోకి వస్తే వాళ్ళు తగ్గిస్తే వీళ్ళు తగ్గిస్తారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? మారు అమ్ముకున్నారు కదా, మరి వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అది అయితే మరి ఇప్పుడు మీరు కొనట్లేదమ్మా? మరి కొనాలి, తప్పదు. కంపల్సరీ కొనాలి, ఎంతైనా తప్పదు. ఎంతైనా కంపల్సరీ కొనాలి, కొనకపోతే అవదు. మరేంటి అది మొత్తానికి చూసుకున్నట్టయితే సరే ఈ మామిడికాయల దగ్గరకు వచ్చేసరికి అయితే మాత్రం ఖచ్చితంగా కొనాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మామిడికాయల రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోయి గతంలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే మాత్రం భారీగా పెరిగిపోయాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ పెరగడానికి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే సమ్మర్ వచ్చినప్పటికీ కూడా పొగమంచు అనేది విపరీతంగా పడుతుంది. పొగమంచు పడ్డ కారణంగా ఈ మామిడి పూత ఏదైతే ఉందో అది రాలిపోయినటువంటి పరిస్థితి. ఈ రాలిపోవడం కారణంగా మామిడికాయలు అనేది అందుబాటులో లేకపోవడం కారణంగా ఎక్కువగా రేట్లు పెరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. పెద్ద చెప్పండి, మీరు ఈ మామిడికాయలు కొన్నారా? ఎంత కొన్నారు? ఎన్ని కొన్నారు? అరకేజీ 50 రూపాయలు కొన్నారా? రేట్ పెరిగిందా తగ్గిందా ఏమనుకుంటున్నాను? పెరిగిందా? గత సంవత్సరంకి ఇప్పటికి ఎంత రేట్ డిఫరెన్స్ ఎంత ఉంది? చాలా ఉందా? ఎందుకు పెరిగింది అనుకుంటున్నావు? ఎక్కడ దొరకట్లేదు దానివల్ల. అంతేనా? అది మొత్తానికి చూస్తున్నట్టయితే కస్టమర్లు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మామిడికాయలు అనేది ఇప్పుడు అందుబాటులో చాలా తక్కువగా ఉన్నాయి, దొరకట్లేదు. అందుకే మామిడికాయల రేట్లు కూడా పెరిగాయని చెప్పేసి చెప్తున్నారు. నిజంగానే మనం చూసుకున్నట్టయితే మాత్రం పొగమంచు ఈ రోజు వరకు కూడా పొగమంచు ఇంకా పడుతూనే ఉంది. ఉదయం సమయంలో మధ్యాహ్నం ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ ఉదయం అయితే మాత్రం విపరీతమైన పొగమంచు పడుతుంది. ఈ పొగమంచు కారణంగా మామిడి పూత అనేది రాలిపోతున్నటువంటి పరిస్థితి. దీని కారణంగానే రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఏ రేట్లు పెరిగినప్పటికీ కూడా మామిడికాయ అనేది ఖచ్చితంగా ఉగాది రోజు తినాలి, ఉగాది రోజు మామిడికాయతో పచ్చడి చేసుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మేము కొనాల్సిందే. అది ఎంత రేట్ అయినా కూడా కొంటాము, కొని ఏదో ఒక రకం చేసుకుంటామని చెప్పేసి కస్టమర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా అయితే మాత్రం చాలా బేరాలు ఆడుతున్నటువంటి పరిస్థితి. ఎంత బేరాలు ఆడుతున్నా కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది తప్పకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మార్కెట్లో కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ.